బీసీ బంధువులారా నమస్తే. నేను మీ బత్తుల సిద్ధేశ్వర్, బీసీ ఆజాదీ. గతంలో నేను స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలని, కుల జనగణన చేయాలని చెప్పి ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇవాళ కుల జనగణన సంపూర్తి అయింది అని అంటున్నది ప్రభుత్వం, కానీ ఇప్పటివరకు ప్రకటించడం లేదు. అది ఎందుకు ప్రకటిస్తలేరు అనేది మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఇది ప్రకటించకుండానే స్థానిక పంచాయతీ ఎన్నికలు జరుపుతాము, సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఫిబ్రవరిలో జరుపుతున్నామని చెప్పేసి మీడియా ద్వారా ప్రకటిస్తున్నది. మీడియా ద్వారా సమాజంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ 42% కనుక పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయకుంటే, చట్టబద్ధంగా అమలు చేయకుంటే 42 మంది మేము ఆమరణ దీక్షకు సిద్ధమైనాం. ఈ నెల 19వ తారీఖు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గ్రామమైన కిలాషాపూర్ నుంచి మేము 14 రోజుల పాటు సైకిల్ యాత్ర చేస్తున్నాం. బీసీ ఆజాదీ యాత్రగా అక్కడి నుంచి ప్రారంభమై మన వరంగల్ వరకు రాష్ట్రంలో ఒక రెండవ రాజధాని లాంటి వరంగల్ కాకతీయుల రాజధానిగా ఉన్న ఓరుగల్లులో మేము ఈ యాత్ర 14 రోజుల పాటు చేస్తున్నాం. ఆ తర్వాత మేము మళ్ళీ 42 మందిని ఆమరణ దీక్ష చేయబోతున్నాం. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి మేము ఈ 2 కార్యక్రమాలను పురస్కరించుకొని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిండు. తర్వాత తను మన బీసీలకు రిజర్వేషన్లు కోరుకున్నాడు, కానీ అది అప్పటి సాధ్యం కాలేదు. కనుక ఈ అంబేద్కరు విగ్రహం వద్ద మేము కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అవ్వారు వేణు, తర్వాత మిత్రుడు బాలు పాండురంగాచారి, తర్వాత కోట్ల వాసుదేవ్, కొంగర నరహరన్న మేము పాల్గొనడం జరిగింది. నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్లోకి పోవడం ఆలోచన చేస్తున్నది. చాలా మంచి శుభ పరిమాణమే. దాదాపుగా సంవత్సరం నుండి గ్రామాలలో గ్రామాభివృద్ధి మొత్తం కుంటుపడ్డది, కాదనట్లేం. అంతే ఎత్తుగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నది. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే అదే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ల పట్ల కొన్ని లీకులు ఇస్తున్నారు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యోధులమంతా ఆమరణ దీక్షకు పూనుకుంటాం. అట్లనే 19వ తారీఖు నుండి మా బత్తుల సిద్ధేశ్వరన్న సైకిల్ యాత్ర బృందం కిలాషాపురం నుండి వరంగల్ వరకు 42% రిజర్వేషన్ల పట్ల పెద్ద సైకిల్ యాత్ర చేస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 42% అమలు చేసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి బత్తుల సిద్ధేశ్వర్ గారి నాయకత్వాన కిలాపూర్ నుంచి వరంగల్ వరకు బీసీ సమాజం మొత్తం కదిలి పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలకాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవానికి నిజంగా మేమెంతో మాకు అంత వాటా, మేము ఎక్కువ అడతలేము, తక్కువ అడతలేము, మనులు మాణిక్యాలు వజ్రాలు వైరుడ్యాలు అడతలేము. మా వాటా ఎంత ఉందో మేము కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మా బత్తుల సిద్ధేశ్వర్ గారు నిరాదీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్ కూడా మేము అందరం ఉండి నిజంగా నా ప్రాణం పోయినా సరే నా బీసీల కోసం 42% అమలయ్యేంత వరకు నా నిరాదీక్ష జరుగుతుందని చెప్పి ఆనాడు వలికిండు. నిజంగా అది మంచి ఉద్యమం. దాంతోపాటు కులగణన జరిగింది, సంతోషం. కానీ జరగవలసింది ముఖ్యమంత్రి 42% ఇవాళ అమలు జరగాలి. 42% బీసీలు ఇవాళ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇలా బీసీ సమాజం మొత్తం 42% అమలు చేస్తావా, లేకపోతే ఎలక్షన్లో 0 తెచ్చుకుంటావా అని చెప్పి నువ్వే నిర్ణయించుకోవాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా బీసీ ఉద్యమకారులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో గడ్డి పోచని అడిగినా కూడా ఉద్యమం ఉవ్వెత్తులు లేచి మండుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైనా ముఖ్యమంత్రి గారు నువ్వు ఇమ్మీడియట్లీ 42% అమలు చేసి నువ్వు ఎలక్షన్కి పోండి, మేము మద్దతు పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు కోట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఏదైతే కామారెడ్డిలో 42 కులగణన చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామన్నదో అదేవిధంగా మరి ఈరోజు కులగణన పూర్తి చేసుకోవడం జరిగింది.
నెల రోజులు కావస్తుంది. 42% రిజర్వేషన్ల పైన ఇంతవరకు ఎలాంటి స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మరి పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే 42 మంది యోధులు రాష్ట్ర వ్యాప్తంగా అమర నిరాహార దీక్ష చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్లు ఇవ్వకపోతే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి అవుతామని హెచ్చరిస్తూ, అదేవిధంగా రేపు 19 తారీఖు కీలాషాపూర్ నుండి వరంగల్ వరకు సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. బత్తుల సిద్ధేశ్వర్ అన్న ఈ సైకిల్ యాత్రను చేయడం జరుగుతుంది. మరి ఆ సైకిల్ యాత్రలో బీసీలు అందరూ వచ్చి సైకిల్ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై బీసీ, జై పూలే.